నమస్తే అండి, నేను మీ విశాలిని. ఇవాళ నేను పప్పు చేసుకుంటున్నానండి. నేను ఎలా చేసుకుంటాను ఏంటనేది చూపిస్తాను. క్యాబేజీ పప్పు అండి ఇది. 1 కప్పు కందిపప్పు అండి. కందిపప్పు బాగా శుభ్రంగా కడుక్కొని పప్పు కడిగేసుకున్నానండి. ఇప్పుడు పొయ్యి మీద స్టవ్ మీద పెట్టుకున్నాను. క్యాబేజీ పప్పుకి కావాల్సినవి క్యాబేజీ, ఒక ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. ఇవి ఊరమిరపకాయలు అండి. నేను పండు మిర్చితో వేసా, అంటే ట్రై చేసా అసలు వస్తాయా రావా అని. పర్లేదు, వచ్చినాయి. నెక్స్ట్ ఇయర్ మాత్రం వేస్తానండి. నేను శాంపిల్ పచ్చడికి అని తెచ్చినవి కొన్ని ట్రై చేశాను అనమాట, బాగున్నాయి. టమాటాలు అండి, 1 టమాటా వేస్తున్నాను 1 కప్పు కందిపప్పుకి. మీరు గ్యాస్ స్టవ్లు ఉండి పప్పు పడని వాళ్ళు ఏం చేయండి అంటే అండి, పప్పు కొంచెం వేపుకోండి, దోరగా వేపి దాన్ని నానబెట్టుకోండి. ఒక 4-5 గంటలు కందిపప్పుని వేపుకొని పొద్దున్నే ఉదయమే వండాలి బాక్సులకి అనుకుంటేనేమో నైటే వేయించి వాటర్ పోసి నానబెట్టి వండుకోండి. మధ్యాహ్నం తినే టైంకి అనుకుంటే మార్నింగే 6ంటికి లెగుస్తారు కదండి, కొంచెం కందిపప్పు దోరగా వేపుకొని దానిలో వాటర్ పోసి నానబెట్టేసుకొని వండుకోండి. మీకు గ్యాస్ ఫామ్ అవ్వదు. పప్పు తిన్నా పొట్టు ఉబ్బరం అట్లాంటివి ఏమి ఉండవు అన్నమాట. క్యాబేజీ అండి, నేను ఇలాగే అన్ని కోసి వేసేస్తాను. ఏముందండి, ఉడికిపోతాయి. కూరకు అనుకోండి సన్నగా తరివేస్తాను. ఇంక ఇలా త్వరగా ఈజీగా అయిపోతుంది మనకి పని. కొంచెం కరివేపాకు వేసుకుని బాగుంటుందండి. కరివేపాకు పడేసిన దీంట్లో ఫ్లేవర్ వాటర్లోకి దిగిపోతుంది కదా, వేసుకోండి. క్యాబేజీ పప్పు కండి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది. పచ్చిమిరపకాయల కారం చాలా బాగుంటుందండి. నేను కారం తక్కువ తింటాం కాబట్టి 3 పచ్చిమిరపకాయలు వేస్తాను. దీనికి ఒక 4 పచ్చిమిరపకాయలు పడతాయండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు అండి. కారం అండి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఉప్పు, చింతపండు అండి. చాలామంది చింతపండు గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తినట్లేదు కదండి. మీరు చింతపండు వద్దు అనుకున్నా 1 టమాటా ఎక్కువ వేసుకోండి. పప్పు బాగానే ఉంటుందండి. చింతపండు వేసుకోకుండా పప్పులు వండుకున్న ఉప్పు కారాలు కరెక్ట్గా వేసుకొని వండుకుంటే చింతపండు ఏమి వేయకపోయినా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఒక ఉడుకు వచ్చాక అండి విజిల్ పెట్టుకొని కుక్కర్ని పట్టండి. ఒక్కొక్కరు కుక్కర్ ఎక్కువ అనుకోండి 3 విజిల్స్కే ఉడికిపోతుంది. ఇప్పుడు నా కుక్కర్ అండి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇంకా పప్పు ఉడికిపోయాక మెదిపి తాలింపు వేసుకోవటమేనండి. కొంచెం నెయ్యి వేస్తానండి నేను. ధనియాల పౌడర్ కూడా వేసానండి 1 స్పూను, అది వేసుకోండి. ఒక ఉడికొచ్చాకండి ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకోండి. మీరు ఈ టైంలో ఉప్పు కారం చెక్ చేసుకోండి, సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. సరేనండి, మళ్ళీ మంచి వాసన వస్తుంది. క్యాబేజీ పప్పు చాలా బాగుంటుందండి. క్యాబేజీతో ఎన్ని రకాలు చేసుకోవచ్చో, నేను ఎన్ని రకాలు చేస్తాననేది మీకు లైన్గా వీడియోస్ పెడతానండి. నా ఛానల్ చూడండి. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ఎలాగో చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా. మంచి మంచి వీడియోస్తో నేను మీకు ముందుకు వస్తానండి. నన్ను సపోర్ట్ చేయండి. పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు మెదిపేసుకొని తాలింపు వేసుకోవటమే. పప్పు నేను అసలు చాలా మెత్తగా చేసుకోనండి. పప్పు అయిపోయింది, ఇలా మెదిపేసుకొని తాలింపు అండి. ఇంకో తాలింపు పెట్టుకుంటున్నాను.
తాలింపేనండి పప్పులకి అసలు దేనికైనా రుచి. కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి. చారు తాలింపుకి పప్పు తాలింపులకి కొంచెం నెయ్యి వేసుకుంటే అండి చాలా బాగుంటుంది. క్యాబేజీ తినని వాళ్ళు ఉంటారు కదండి పిల్లలు, క్యాబేజీ ఇష్టపడని వాళ్ళు క్యాబేజీ పప్పు చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు, బాగుంటుంది. తాలింపు పెట్టండి, చాలా బాగుంటుంది. మజ్జిగ మిరపకాయలు, ఎండు మిరపకాయలు వేయనండి, ఇంక ఇవే. ఆవాలు, పచ్చిమిరపప్పు, సాయపప్పు, జీలకర్ర. ఊరమిరపకాయలు తాలింపుకి పప్పు తాలింపుకి వేసుకోండి, బాగుంటుంది. కానీ పప్పు ఎల్లుల్లిపాయలండి. ఊరమిరపకాయలు అన్నంలో నంచుకుంటుంటే చాలా బాగుంటున్నాయండి. మీ దగ్గర ఊరమిరపకాయలు ఉంటే ఒకసారి తాలింపు ఊరమిరపకాయలతో ట్రై చేయండి, బాగుంటుంది. తాలింపు బాగా ఎర్రగా వేయగలండి, అప్పుడే తాలింపు రుచి. కొంచెం పప్పు మెదుపుకున్నాకండి కొత్తిమీర వేసుకోండి, బాగుంటుంది. మీరు తాలింపు వేసాకండి పప్పుని గిర్ర తిప్పుకోకండి. ఓకే అండి, పప్పు తాలింపు అయిపోయింది. క్యాబేజీ పప్పు అయిపోయిందండి, తాలింపు వేసాను. ఒకసారి మీరు కూడా క్యాబేజీ పప్పు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్నా. ఓకేనా అండి, బాయ్ అండి.